మొత్తానికి సినిమాకి వచ్చినాం. సినిమా థియేటర్కి వచ్చినాం, సినిమాకి కాదు. సో మాల్కి వస్తే మాల్లో ఎవరు లేరు. ఇట్స్ టూ ఎర్లీ కదా, 9:30 10 కదా. సో ఎవరు లేరు. బట్ వెళ్దాం, సినిమాని ఎంజాయ్ చేద్దాం. వీఆర్ హియర్ టు ఎంజాయ్ ద మూవీ. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తా. ఏమయ్యింది బాబో, ఏదో అయిపోయింది. ఏమయ్యింది సినిమా చాలా బాగుంది. ఏమయ్యింది బాబో, ఏదో అయిపోయింది. ఏమయ్యింది సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది సినిమా. సంగీతం, స్టోరీ లైన్ దగ్గర నుంచి, కాన్సెప్ట్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి. అండ్ నాకు ద సోల్ ఆఫ్ ద మూవీ అంటే సెకండ్ హాఫ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. దేర్ ఆర్ సమ్ మూమెంట్స్ ఎంత మంచిగా తీసిర్రు అనే దానికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ మనం ఏం తప్పులు చేస్తున్నాం, అసలు మనిషిగా ఎందుకు పుట్టినాం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమాలో. ఈ నాయిస్ వల్ల వినిపించకపోవచ్చు నేను మాట్లాడేది, బట్ ఖచ్చితంగా మంచిగా మాట్లాడదాం ఈ సినిమా గురించి. పెద్దగానే మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. అక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ వెళ్ళి ఎక్కాలి ఇంటికి వెళ్ళాలంటే. వెళ్దాం. కానీ నాకు సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి చేసి మాట్లాడాలి సినిమా గురించి. ఎంత మాట్లాడాలనేది నాకు కూడా తెలియట్లేదు, బట్ విల్ టాక్. ప్రస్తుతానికి అయితే బస్సులో ఉన్నాం, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనకు నేను మాట్లాడేసరికి వినిపించకపోవచ్చు, బట్ ఆగలేకపోతున్నా నిజంగా. ఇంకా కొన్ని లాస్ట్ లైన్స్ కొన్ని బాగున్నాయి. వాళ్ళ ఊరి కథ వినండి అన్నట్టు కొన్ని లైన్స్ రాస్తారు. ఆ లైన్స్ చాలా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ క్రేజీ అసలు. అంటే ఈ దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే చేయగలుగుతాడు అని మొన్న సంగీతం గారు అన్నట్టే, ఏదైనా దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే చేయగలుగుతాడు ఏం చెప్పినా. అది మాత్రం నిజం. సినిమా చాలా చాలా బాగుంది. వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, సో దట్ పిల్లలు క్యాన్ కనెక్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్. చెయ్యాలి, గట్టిగా చేయాలి, అంతే. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ సర్కాస్టిక్ సుందరం. సో బేసిక్గా థర్డ్ ఎపిసోడ్కి 3 days గ్యాప్ వచ్చింది, లేకపోతే 4 days గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. లైక్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అయితే. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు సమ్ మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ వీడియో చేయాలంటే. సో ఆ ఈరోజు వీడియో చేయడానికి మోటివేషన్ ఏంటంటే సంగీతం. 94 ఏళ్ళ సంగీతం శ్రీనివాసరావు గారు తీసిన ఒక మంచి సినిమా, చాలా మంచి సినిమా నన్ను ఈ వీడియో చేయడానికి ప్రేరేపించింది అనమాట. సో ఫస్ట్ ఏమయ్యింది సినిమా చాలా 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 బాగుంది. హానెస్ట్లీ చెప్పాలంటే నాకు సినిమా చాలా చాలా నచ్చింది. నాకు కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నన్ను మస్తు అంటే మస్తు థింక్ చేసేలా చేసినాయి. ఇఫ్ ఇట్ ఆల్ మీరు సినిమా చూడకపోతే సినిమా చూడండి. ఇంకా సో సినిమాని మనం డివైడ్ చేసి లైక్ పాటలుగా మాట్లాడాలనుకుంటే ఫస్ట్ సంగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆయన చాలా మంచి సినిమాలు తీసిన, గొప్ప సినిమాలు తీసిన. బట్ నేను చూసిన కొన్ని సినిమాలు ఏంటంటే ఆయనవి ఆదిత్య 369 చూసిన, భైరవ ద్వీపం చూసిన, విచిత్ర సోదరులు అనేది ఒకటి చూసిన, ఇంకా మైకిల్ మదన కామరాజ్ అనుకుంటా అదొకటి చూసిన అనుకుంటా. అది కూడా బిట్లునే చూసిన, ఎక్కువ పూర్తిగా చూడలేదు. బట్ ఈ సినిమాలు నన్ను పరిచయం చేసినాయి ఆయనకి. వరుడు సినిమాలో క్యామియో చేసిండు ఆయన. అలా బన్నీకి ఇంకా సమ్ తాతలాగా చేసినప్పుడు ఆయన అర్థమైంది, ఆయన విట్, ఆయన కామెడీ ఆ క్యారెక్టర్లో ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ సినిమా దగ్గరకు వస్తే సినిమా మొత్తం సాంగ్సే. సినిమా క్రూషియల్ పార్ట్, లైక్ లయన్ షేర్ ఆఫ్ ద మూవీ అరౌండ్ లైక్ 95% 90% ఆఫ్ ద మూవీ సాంగ్సే ఉన్నాయి. సో సాంగ్స్ కాన్సెప్ట్గా తీసుకొని అసలు ఆ సాంగ్స్ ఆ విలేజ్లోకి ఎందుకు వచ్చినాయి, మనుషులు మాట్లాడకుండా పాటలు పాడితే ఎలా ఉంటుంది, ఆ పాటల వల్ల వచ్చే భావాలు ఏంటి, మనుషులకి మాటలు ఎందుకు ఇచ్చిండు దేవుడు, నిజాలు మాట్లాడడానిక అబద్ధాలు మాట్లాడడానిక, సరే దేనికోసం, అవి ఎంతవరకు, సో అవి ఏంటి అనేది కొంచెం సినిమా లోపలికి వెళ్తూ ఉండే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది సినిమా. బట్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్.
అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీకొస్తే ఆహ్, 'దేవిశ్రీ ప్రసాద్' హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇట్లా, ఇట్లా నిలబెట్టిండు సినిమాని. ఎందుకంటే ప్రతి మాట ఒక పాటలాగా చేయాలి, దానికో మ్యూజిక్ కొట్టేయాలి అంటే మళ్ళా అందరూ ఎవరు సింగర్స్ కాదక్కడ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లనే సింగర్స్‌ని జేయాలి. ప్రతి పాట ఒక ఎందుకు అన్నట్టేదో అట్లా రావాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ ఎఫర్ట్ రైట్. చాలా ఎఫర్ట్ పెట్టిర్రు ఆ సినిమాకి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చాలా బాగుండే. నాకు మంచిగా అనిపిచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఇట్లా వెళ్తూ ఉంటది. అసలేంటి స్టోరీ ఎళ్తూ ఉంటది, ఎళ్తూ ఉంటది. అండ్ మీరు చూస్తే 2, 3 సాంగ్స్‌లో 'హల్లో బాసు' ఆ సాంగ్ గూడా చాలా బావుంటది. ఆ 2, 3 సాంగ్స్‌లో మీకు స్టోరీ కనెక్ట్ అయితే సెకండ్ హాఫ్‌లో అసలు ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది మీకు అర్థమైతది. నా దృష్టిలో సోల్ ఆఫ్ ద మూవీ, ఎంటైర్ మూవీ ఏదైతే ఉందంటే మాత్రం అది సెకండ్ హాఫ్‌లోనే ఉంది. బికాస్ ఆఫ్ నివేదా పేత్రాజ్ గారు గానీ, రాహుల్ రవీంద్రన్ గానీ, ఇప్పుడు మన ప్రతాప్ గా చేసిన క్యారెక్టర్ హీరో లీడ్ క్యారెక్టర్స్ గౌరీ, ఇంకా మన రేణు క్యారెక్టర్ చేసిన శాలిని గారు. సో, వీళ్ళందరూ హావ్ డన్ దేర్ జాబ్స్. మంచిగా చేషిర్రు. అంతా బావుంది. సినిమా, సినిమాని సినిమాలాగా అందరూ జూస్తారు. నేను సినిమాని సినిమాలాగా జూస్తా కొన్ని పార్ట్స్‌లో. బట్ ఈ సినిమా ఈస్ లైక్ వెరీ మచ్ క్లోజ్ టు మీ. ఏందంటే ఈ సినిమాలో ఒక పార్ట్ మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు అర్థం గాట్లేదు. బట్ చెప్పేస్తాను. ఈ సినిమా ఈస్ టోటల్లీ అబౌట్ హ్యుమానిటీ అండ్ ఒక ఫిలాసఫీ చుట్టూ తిరుగుతది ఈ సినిమా. సో, ఆ ఫిలాసఫీని మీరు గూడా అందుకోగలిగితే ఈ సినిమాకి ఎళ్ళినందుకు యూ విల్ డెఫినైట్‌లీ టేక్ సమ్ గుడ్ థింగ్స్ బ్యాక్ హోమ్. లైక్ ఇట్లా తీసుకొని అరే! బ్యాగ్‌లో ఏసుకొని పోతారనమాట. కొన్ని మంచి సీన్స్, కొన్ని మంచి మాటలు, పాటలు. సినిమాలో లాస్ట్‌కొచ్చే 2 పాటలు చాలా బాగా నచ్చినాయి. దేవుడి పైన ఒక పాటుంటది. అండ్ మోర్ ఓవర్ మనుషుల పైన ఒక పాటుంటది. ఈ 2 వాళ్ళ ఊరి పైన ఒక పాటుంటది. సో, దోస్ లైన్స్ ఆర్ వెరీ, వెరీ క్రూషియల్ టు ద మూవీ. అవి నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ అవి మనం రివీల్ చేయలేం గాబట్టి చెప్పట్లేదు. బట్ ఆ సినిమా, ఆ సాంగు మీకు ఆ ఫ్లో మీకంతా అర్థమైతూ ఉంటది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నాకు అంటే ఈ సినిమా చూషిన ఇంకా తర్వాత ఒకవేళ మీరు సినిమా చూడండి. ఇక్కడి వరకు ఆపేయండి వీడియో. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఒకసారొచ్చి మళ్ళీ ఈ వీడియో ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒకవేళ ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ద మూవీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో అయితే ఈ వీడియో ఇక్కడికి ఆపేసి సినిమా చూసొచ్చిన తర్వాత చెప్పండి. ఎందుకంటే కొన్ని నేను నా హార్ట్‌కి కొన్ని రెసొనేట్ అయినాయన్నమాట. అరే! ఈ సీన్స్ అన్నట్టు. చెట్ల పైన ఉండే ఇంపార్టెన్స్, అసలు మనిషిగా పుట్టినందుకేంది అనేది. కొన్ని సీన్స్ నాకు లైక్ కొన్ని ఇట్లా నేను సినిమా నుంచి వచ్చిన తర్వాత కొన్ని ఆలోచింపజేసినాయి నన్ను. బేసిక్‌గా ఏంటంటే మనం ఎంతో కష్టపడతాం. వి గో ఆఫ్టర్ సో మెనీ థింగ్స్. లైక్ ఒక కార్ కొనాలి, ఒకటి అది కొనాలి, అది చేయాలి, ఇది చేయాలని. సో, దోస్ ఆర్ లైక్ మెటీరియల్స్. నేను దానికి నేనేం తప్పు పట్టట్లేదు. ఇప్పుడు నాకు గూడా ఆహ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏదైతే కొనుక్కున్నానో మెటీరియల్స్ అవన్నీ నా దగ్గర నాకు గూడా పిచ్చే. కానీ వన్ థింగ్ వి షుడ్ నాట్ ఫర్గెట్ ఏంటంటే చెట్లు, మొక్కలు, ఫుడ్, యానిమల్స్ అవి మనకు చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎకోసిస్టమ్. దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేవుడు ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా మనకి మంచిగా సమాధానం కాకపోయినా ఆయన దేవుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా ఏస్తాడనమాట మనల్ని. బికాజ్ ఎంటైర్ గేలక్సీలో మనకున్న నాలెడ్జ్ ప్రకారం వి ఆర్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యావ్ ట్రీస్ అండ్ లైఫ్. సో, ఆ లైఫ్‌ని మనం తీయొద్దు. అండ్ ఈ సినిమా చూస్తే ఎనీ పేరెంట్స్ ఆర్ ఎనీ పీపుల్ నా మెసేజ్ ఏంటంటే నాకొక హాబిట్ ఉంది. నేను బర్త్‌డేకి ఎవ్రీ బర్త్‌డేకి నేనొక చెట్టు నాటుతా. ఒక మొక్క నాటుతా. అది నేను ఐ హావ్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ సో లాంగ్ లైక్ చాలా ఎప్పటినుంచో చేస్తున్నా నేను. గుర్తు కూడా లేదు ఎప్పటినుంచి చేస్తున్నా అని. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు మీ బర్త్‌డే తొందరలో ఉంటే, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఉన్న మీ బర్త్‌డే మీకు తెలిసిన వాళ్ళ బర్త్‌డే ఉన్నా, గో గివ్ దెమ్ ఎ ప్లాంట్. ఒక చెట్టుని గిఫ్ట్‌గా ఇవ్వండి. ఒక మొక్కని గిఫ్ట్‌గా ఇవ్వండి. దాన్ని పెంచుకొని ఓన్ చేసుకోమని చెప్పండి. బికాజ్ ప్రతి మనిషికి ఒక చెట్టు ఉంటే చాలా బావుంటది. నిజంగా చాలా బావుంటది. అండ్ మోర్ ఓవర్ మన దేశంలో ఆహ్, చెట్లకి అంత రెస్పెక్ట్ ఇస్తారా? ఇయ్యరా? అనేది నాకు తెలవదు. బట్ హోప్ ఈ సినిమా కొంచెం చెట్లకి రెస్పెక్ట్ ఇవ్వడం, లేదంటే హ్యూమన్ బీయింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఒక లైఫ్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం
ఇస్తే బావుంటదని నా ఫీలింగు. అండ్ నాగశ్విన్ గారికి, స్వప్న సినిమాస్ మేనేజ్మెంట్ అండ్ సంకల్ప్ దిస్ ఇన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో, హీ ఆల్సో హ్యావ్ బిన్ లైక్ టేకెన్ ఎ గుడ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ సంగీతం గారికి అండ్ క్యారెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ స్క్రిప్ట్ టు లైఫ్. అండ్ నివేత పేతురాజ్ అయితే కొన్ని సీన్స్ లైక్ చాలా బాగుండే. ఎళ్ళండి, మీరు సినిమాకెళ్ళండి. అండ్ యూ విల్ డెఫినెట్‌లీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సినిమా. అంటే నా దృష్టిలో నేను కొన్ని చెప్పాలనుకుంటే మీరు సినిమా లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతది. ఎందుకంటే బికాజ్ దిస్ ఇస్ ఎ యూనిక్ కాన్సెప్ట్ లైక్ సాంగ్స్‌తోనొచ్చింది అనేది. ఖచ్చితంగా నచ్చుతది మీకు. అండ్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి. మీకోసం నాటుకోండి. ఒక మొక్క, ఆ మొక్క చెట్టయితది. అది ఎక్కువ రోజులు పట్టదు. మీరు ఒక మొక్క, మంచి మొక్క, ఒక ఆహ్, పెద్ద లైక్ ఎనీ నీమ్ ట్రీ లాంటిది ఏదైనా ఏ చెట్టు పెట్టినా గూడా మీకు 4 ఇయర్స్, 5 ఇయర్స్ లోపు యూ విల్ సీ దట్ గ్రోయింగ్ బిగ్గర్ దాన్ యూ. నేను 2020లో పెట్టిన కొన్ని చెట్లు ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి. ఆహ్, అది నాకు 2020, 2019, 2018లో పెట్టిన చెట్లు ఇప్పటికి చాలా బాగున్నాయి. మీరు గూడా పెట్టండి చెట్లు. ఎంత వీలైతే గో గ్రీన్. లెట్స్ ఆల్ గో గ్రీన్. Go watch Singitam. And let's wait for the fourth episode. And see you all guys again in the fourth episode. Bye.